చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. మనము గత కొన్ని వారాలుగా ఒక అంశాన్ని ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒక 4 మాటలు చదువుకుంటూ ఒక్కొక్క మాటను గురించి జ్ఞాపకం చేసుకుంటూ వస్తూ ఉన్నాం. గుర్తున్నాయి కదా? ఒకసారి గుర్తు చేసుకుందామా? మార్కు సువార్త 7వ అధ్యాయం 34వ వచనం. ఏం మాట అది? యప్పత, తెరవబడు. యోహాను సువార్త 19వ అధ్యాయం 13వ వచనం. ఏ మాట అది? గబ్బత. 3వ మాట యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనం. గొల్గోతా. 4వది కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. క్షమించాలి, మొదటి పత్రిక 16వ అధ్యాయం 22వ వచనం. మరణాత. యప్పత, గబ్బత, గొల్గోత, మరణాత. వీటి అర్థాలు, అందులో ఉన్న ఆధ్యాత్మిక సందేశాన్ని మనము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. గత 2 వారాలు యప్పత అనే మాట ధ్యానం చేసుకున్నాం. గత వారములో గబ్బత అనే మాటను ధ్యానం చేశాం. ఈ రాత్రి గొల్గోతా అనగా ఏమిటో కొంత సందేశాన్ని దైవ గ్రంథములో నుండి మనము ధ్యానం చేసుకుందాం. రండి. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనము నుండి 22వ వచనం వరకు మనం చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 17వ వచనము నుండి 22వ వచనం వరకు నేను చదువుతాను. మీరు కూడా జాగ్రత్తగా గమనించాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. వారు యేసును తీసుకొని పోయిరి. ఆయన తన సిలువ మోసుకొని కపాల స్థలమను చోటికి వెళ్ళెను. హెబ్రీ భాషలో దానికి గొల్గోతా అని పేరు. అక్కడ ఈ వైపున ఒకనిని, ఆ వైపున ఒకనిని, మధ్యను యేసును ఉంచి ఆయనతో కూడా 2 సిలువ వేసిరి. మరియు పిలాతు యూదుల రాజైన నజరేయుడగు యేసు అను పైవిలాసము వ్రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమయ్యుండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో వ్రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదుల రాజునని వాడు చెప్పియున్నట్టు వ్రాయుము గాని యూదుల రాజు అని వ్రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను వ్రాసినదేమో వ్రాసి తిననెను. చాలు. ప్రభు తన పరిశుద్ధ లేఖనాలు మన కొరకు దీవించున్నట్లుగా తలలు ఉంచితే చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కనికరము కలిగిన కరుణా సంపన్నుడు అయిన మా ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మీ దయను బట్టి, మీ కనికరాన్ని బట్టి ఈ రాత్రి కూడా మీ స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘముగా, చిన్న మందగా మీ సన్నిధిలో చేరి మీరిచ్చిన చిన్న మంద భయపడకుడి అనే వాగ్దానమును చేతపట్టుకొని ఇంతవరకు కీర్తనీయమైన మీ నామమును కీర్తనల చేత గానము చేసి ఘనపరచుటకు మీరు మాకిచ్చిన స్వరాలను బట్టి, వరాలను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ప్రియ తండ్రి, కొద్ది నిమిషాలు లేఖనాలు ధ్యానం చేసుకోవాలని ఆశపడుతున్న మా కొరకు చదవబడిన ఈ వాక్య భాగమును ఆశీర్వదించుము, దీవించుము. ఇందులో నుండి చక్కటి వివరణ మీరు మాకు అనుగ్రహించి మమ్మలను ఆధ్యాత్మికంగా బలపరుస్తూ ఆ నిత్యరాజ్యము కొరకు తగిన విధముగా సిద్ధపరచమని మనవి చేస్తూ లేఖనాలను మమ్మలను మీ చేతులకు అప్పగించుకుంటూ ప్రియ రక్షకుడైన యేసయ్య నామములో స్తోత్రములు చెల్లించి ప్రార్థన చేసి అడుగుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. మంచిది. మనం చదువుకునే వాక్య భాగములో నుండి రాత్రి ఆత్మీయ పాఠాన్ని నేర్చుకుందాం. వాస్తవానికి ఈ పాఠం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఇలాంటి ఒక పాఠం కూడా ఉందా బైబిల్లో అనిపిస్తుంది. కానీ ఇందులో చాలా ఆధ్యాత్మిక సందేశం అనేది మనం చూస్తూ ఉంటాం. ఇందులో చాలా సంగతులు ఉన్నాయి. అన్ని సంగతులు మనము ధ్యానం చేయలేము మనకున్న సమయాన్ని బట్టి. కొంత ఆ సందేశాన్ని, కొన్ని సంగతులు
జ్ఞాపకం చేసుకున్నాం. గత వారములో మనం ధ్యానం చేసుకున్నాం. గబ్బత అనగా న్యాయపీఠము. పిలాతు న్యాయపీఠం మీద కూర్చున్నాడు. యేసు ప్రభు దోషిలాగా లేదా ముద్దాయిలాగా పిలాతు ముందు నిలవబడ్డాడు. పిలాతు తీర్పు తీర్చి ప్రజల కోరిక మేరకు, పెద్దల కోరిక మేరకు ఇష్టం లేకపోయినా పిలాతు యేసు ప్రభువుని సిలువ వేయబడటానికి అప్పగించాడు. అలా యేసు ప్రభువుని సిలువ వేయమని పిలాతు అప్పగించిన తోడనే ఆయన తీసుకొని వారు ఆ కార్యక్రమానికి ముందుకు వెళ్ళారు. తర్వాత వాళ్ళు యేసు ప్రభుని కొరడాలతో కొట్టుకుంటూ సిలువ ఆయన మీద వేసి ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తూ ఆయన గడ్డం పెరుగుతూ ఆయనని అవమానిస్తూ నిందిస్తూ ఆ గొల్గోతా కొండ వరకు ఆయన తీసుకొని వచ్చారు. ఆ కొండ వరకు తీసుకొచ్చారు. ఇప్పుడు ఆ కొండ మీద గొల్గోతాలో జరుగుతున్న పరిస్థితులను ఇక్కడ మనము ధ్యానం చేసుకుందాం. సుమారుగా మనకున్న లేఖన పరిజ్ఞానాన్ని బట్టి ఇంకొక వచనం కూడా చదువుదాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం. మత్తయి సువార్త 27వ అధ్యాయంలో ఒక మాట చదువుదాం. చూడండి, 45వ వచనం చదువుదాం. 45వ వచనం. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు, ఇంచుమించు 3 గంటలప్పుడు అంటే సుమారుగా 3 గంటల సమయంలో యేసుక్రీస్తు ప్రభు తన ప్రాణము విడిచినట్లుగా ఇక్కడ లేఖనాలు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాయి. 6 గంటలకి రాత్రికి ఆయనను అరెస్టు చేశారు. రాత్రి అన్నా దగ్గరకు తీసుకొచ్చారు. అక్కడ నుంచి కైపా దగ్గరకు తీసుకొచ్చారు. తెల్లవారి 6 గంటలకి పిలాతు దగ్గరకు తీసుకొచ్చారు. పిలాతు దగ్గర తీర్పు అనంతరం 9 గంటలకు యేసుక్రీస్తు సిలువ యాత్ర యెరూషలేములో కొనసాగింది. ఆ సిలువ యాత్ర 9 గంటల నుండి 12 గంటల వరకు గొల్గోతా కొండ దాకా వచ్చింది. 12 గంటల నుండి 3 గంటల దాకా ఆ సిలువ కొండ మీద నుండి కొండ పైకి సాగింది. 3 గంటల వేళ, 3 గంటల ఆ ప్రాంతంలో యేసుక్రీస్తుని సిలువ వేశారు. సిలువ మీద కొంత సమయం ఆయన సజీవంగా ఉన్నాడు. కొన్ని మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత ఆయన ప్రాణం విడిచాడు. సిలువ మీద అనే కంటే సిలువ వేయబడిన స్థలాన్ని గురించి ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ స్థలానికి గొల్గోతా అని హెబ్రీ భాషలో దాని పేరు, తెలుగులో సమాధి స్థలము అని అర్థం, లేదా శ్మశాన వాటిక అని కూడా అర్థం. సమాధులన్నీ ఎక్కడ ఉంటాయి? శ్మశాన వాటికలో ఉంటాయి. ఇప్పుడు ఆ శ్మశాన వాటికలో సమాధి స్థలములో జరుగుతున్న ఈ కార్యక్రమాన్ని మనం గుర్తు చేసుకోవాలి. సమాధి కార్యక్రమం ప్రతి వ్యక్తి జీవితానికి ముడిపడి ఉంటుంది. భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి సమాధి కార్యక్రమంతో సంబంధం ఉంటుంది. మనం జీవించినప్పుడు ఎన్నో సమాధి కార్యక్రమాలు చూస్తూ ఉంటాం. సమాధి కార్యక్రమాలను గురించి వింటూ ఉంటాం. కొన్ని సమాధి కార్యక్రమాల్లో మనం పాల్గొంటాం. మరికొన్ని సమాధి కార్యక్రమాలకు మనమే మూలమై, మనమే ప్రధాన పాత్రధారులమై జరిగిస్తూ ఉంటాం. ఇదంతా మనము ఎరిగిన సంఘటనలు. అయితే సమాధి కార్యక్రమాన్ని గురించి బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట వ్రాయబడి ఉంది. ఆ మాట చదువుదాం. చూడండి, ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం. సమాధి అనగానే కొందరికి ఇదేం పాఠం అనిపించవచ్చు, లేకపోతే అమ్మో అని భయపడవచ్చు. కానీ భయపడాల్సింది ఏమీ లేదు. దాని గురించి పూర్తి అవగాహన మనకుంటి ఉండాలి. దాని గురించిన సరైన సిద్ధపాటు కూడా మనకు అవసరమని దైవలేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రసంగి గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనం చదువుదాం. చూడండి, ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుష్మంతుడై
చిరకాలము జీవించినను ఒకడు సుఖానుభవము నెరుగకయు తగిన రీతిని సమాధి చేయబడకయు ఉండిన ఎడల వాని గతి కంటే పడిపోయిన పిండము యొక్క గతి మేలని నేను అనుకొనుచున్నాను. ప్రపంచ జ్ఞాని అయిన సొలొమోను తన అనుభవంలో ఒక మాట అంటున్నాడు ఇక్కడ. ఒకడు 100 మంది పిల్లలను కని దీర్ఘాయుషు చిరకాలము జీవించినప్పటికీ మరొకడు సుఖమనేది తెలియక జీవించిన జీవితకాలములో వాళ్ళు సరిగా సమాధి చేయబడకపోతే వాళ్ళ సమాధి కార్యక్రమం తగిన రీతిలో జరగకపోతే దానికంటే డెలివరీ అవ్వకముందే, ప్రసవం అవ్వకముందే అబార్షన్ రూపంలో పడిపోయిన పిండము యొక్క గతే మేలు అన్నాడు ఇక్కడ. సమాధి కార్యక్రమం తగిన రీతిలో జరగాలి అని అంటూ ఉన్నాడు ఇక్కడ. మనందరము వార్తల్లో విన్నాం కొన్ని విషయాలు. ఏం విన్నాం? కరోనా టైంలో గుట్టలు ప్రజలు చనిపోతే బంధువులకు దొరకకుండా, స్నేహితులకు దొరకకుండా, గ్రామస్తులకు కూడా తెలియకుండా అధికారులే కొందరిని దహన సంస్కారాలు చేసిన కార్యక్రమం మనం అందరం ఎరుగుదాం. ఇంకా విచారకరమైన సంగతి ఏమిటంటే కొందరిని జేసీబీలతో గుంటలు తీసి అందులోకి త్రోసేసి మన్ను వేసి పూడ్చిన పరిస్థితులు కూడా మనం ఎరుగుదాం. ఎంత బాధాకరం! జీవితం ఎంత హుందాగా బ్రతికుంటారు, ఎంత విలాసవంతంగా, ఎంత గౌరవంగా సమాజంలో జీవించుంటారు, ఎంత కష్టపడి జీవించుంటారు, ఎంతమంది బంధువులను కలిగి ఉంటారు. అయితే ఆ మరణం ఎంత బాధాకరమైందో, ఎంత విచారకరమైందో మనం చూసాం. అందుకే ఇక్కడ అన్నాడు, తగిన రీతిలో సమాధి చేయబడకపోతే పడిపోయిన పిండము యొక్క గతే మేలు అన్నాడు. కనుక సమాధి కార్యక్రమం చాలా ప్రాముఖ్యమైంది. మనము బ్రతికినంత కాలం ఎలా బ్రతికినా సమాధి కార్యక్రమాన్ని, మనము బ్రతికిన బ్రతుకు సమాధి కార్యక్రమం గుర్తు చేస్తుంది సమాజానికి. అందుచేత యేసుక్రీస్తు యొక్క సమాధి కార్యక్రమాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమాధి స్థలములో ఆయన మరణించిన విధానం. సహజంగా సమాధికి ప్రాణంతో ఉన్నప్పుడు తీసుకెళ్తారా? సమాధి స్థలానికి ఎవరినైనా ప్రాణం పోయినాక తీసుకెళ్తారా? ప్రాణం పోయినాకే తీసుకెళ్తారు. కానీ యేసుక్రీస్తుని ప్రాణముతో ఉండగానే సమాధి స్థలానికి తీసుకెళ్ళారు. ఆ సమాధి స్థలములోనే ఆయన ప్రాణం విడిచాడు. దాని ప్రక్కనే ఉన్న తోటలో క్రొత్తగా తొలిపించిన సమాధిలో యేసుక్రీస్తుని సమాధి చేయటం అనేది మనం చూస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి సమాధి కార్యక్రమం ఎవరిది కనపడుతుంది మనకి? చాలామంది మరణించారు. ఆదాము మరణించారు. అసలు మొట్టమొదటి మరణం ఎవరిది బైబిల్లో? మొట్టమొదటి మరణం ఎవరిది బైబిల్ ప్రకారం? హేబేలు. మొట్టమొదటి మరణం హేబేలు. అది ఒక హత్య. మొదటి కుటుంబంలో ఆదామవ్వల సంతానం కయీను, హేబేలు. ఇద్దరు గొడవ పడ్డ. కయీనే హేబేలు మీద కావాలని గొడవ పెట్టుకొని హేబేలును చంపేశాడు. ఇది మొదటి మరణం బైబిల్ గ్రంథంలో. హేబేలు రక్తము భూమి మీద పడి భూమిలో నుండి మొరపెడతా వచ్చింది హేబేలు రక్తం. అయితే యేసుక్రీస్తు మరణం, యేసుక్రీస్తు రక్తం దానికి విరుగడనిచ్చింది, దానికి పరిష్కారాన్ని చూపించింది. హేబేలు మరణం బలవన్మరణం, యేసుక్రీస్తు మరణం సిద్ధపాటు కలిగిన మరణం. హేబేలు రక్తం భూమిలో నుండి మొరపెడుతూ ఉంది. యేసుక్రీస్తు రక్తం భూమి మీద ప్రజలకు శాప విముక్తిని కలుగజేస్తూ ఉంది. హేబేలు మరణం ద్వారా కయీను శాపానికి గురయ్యాడు. యేసుక్రీస్తు మరణం ద్వారా ఆ శాపము నుండి ప్రజలకు విడుదల కలుగుతూ ఉంది. ఇలా మనం ఆలోచిస్తే చాలా అద్భుతమైన ఆధ్యాత్మిక సంగతులు బైబిల్ గ్రంథంలో మనకు కనబడుతూ ఉంటాయి. అసలు ఆ క్షణంలో, ఆ సందర్భంలో ఏం జరిగిందో కొన్ని సంగతులు గుర్తు చేసుకుందాం. చూడండి, మత్తయి సువార్త 27వ అధ్యాయం 45వ వచనంలో
3 గంటలకు దేశమంతటా చీకటి కమ్మెను. యేసుక్రీస్తు సిలువలో ఎప్పుడైతే ఏలి ఏలి లామా సబక్తాని అంటే నా దేవా నా దేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచావని ఎప్పుడైతే కేక వేశాడో ఆ క్షణములో ఆ దేశమంతా చీకటి కమ్మింది. మధ్యాహ్నం 3 గంటలప్పుడు ఎంత వెలుతురుంటుంది, సూర్యుడు ఎంత ప్రకాశిస్తూ ఉంటాడు. అయితే సూర్యుడు కనుమరుగైపోయిన పరిస్థితి, ప్రపంచము లేదా దేశము చీకటి ఆవరించిన పరిస్థితి, సృష్టిలో 2 రాత్రులు కలిగిన దినమని చరిత్రకారులు జ్ఞాపకం చేస్తున్నారు. 3 గంటలకు దేశమంతా చీకటితో నింపబడింది. ఆ తర్వాత ఇంకా కాస్త కిందకు వస్తే 50వ వచనం చదువుదాం చూడండి. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింది వరకు 2గా చినిగెను. 50వ వచనములో యేసుక్రీస్తు తన ప్రాణం విడిచాడు. సమాధి స్థలములో గొల్గోతా కొండ మీద యేసుక్రీస్తు ప్రాణం విడిస్తే యెరూషలేము మధ్యలో దేవాలయము లోపల ఉన్న తెర 2గా చినిగిపోయింది. సహజంగా బట్టలు చినగాలేనంటే మనం వేసుకునే ప్యాంట్లైనా, మనం వేసుకునే నిక్కర్లైనా, లేకపోతే మనం ధరించుకునే చీరలైనా చినుగుడు మొదలుపెట్టిన అంటే పైనుంచి కిందకు చినుగుతాయా, కింద నుంచి పైకి చినుగుతాయా? ప్యాంట్ ఎక్కడ మొదలుపెట్టింది చినగటం? కాళ్ళ దగ్గర మొదలుపెట్టింది, కింద రాసుకొని కదా. ఏవైనా అలా చినుగుతాయి, కింద నుంచి పైకి చినగటం మొదలు పెడతాయి. కానీ దేవాలయపు తెర పైనుండి కిందకు చినిగింది. అద్భుతం అన్నమాట. యేసుక్రీస్తు మరణం ఒక ప్రత్యేకమైంది. ఆ దేవాలయంలో తెర అంటే పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి ఉన్న ఆ వ్యత్యాసాన్ని అది కొట్టివేసింది. ఒకటి, దేవాలయంలో తెర చినిగింది. రెండవది, అక్కడ ఇంకొక మాట రాయబడి ఉంది, ఆ మాట కూడా చదువుదాం చూడండి. బండలు బద్దలాయను. 51వ వచనం 2వ భాగం. బండలు బద్దలాయను. బండలు ఎక్కడ ఉంటాయి? దేవాలయంలో ఉంటాయా? ఉండవు. కొండ మీద ఉంటాయి బండలు. యేసు ప్రభు మరణించిన ఆ క్షణములో దేవాలయంలో తెర చినిగింది. కొండ మీద ఉన్న బండలన్నీ కూడా బద్దలుగా పగిలిపోయినాయి. 3వ మాట అక్కడే రాయబడి 52వ వచనం. సమాధులు తెరవబడెను, నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. యేసు ప్రభు ఎప్పుడైతే మరణించాడో అప్పటికి ఇంకా సమాధి చేయబడలేదు. అప్పటికి ఎప్పుడో చనిపోయి సమాధిలో పెట్టబడిన వారు కూడా ఆ సమాధులు తెరవబడటం, వారు సమాధుల్లో నుండి బయటికి రావడం అనేది మనం చూస్తూ ఉన్నాం. సమాధి స్థలములో యేసుక్రీస్తు పొందిన ఆ మరణములో జరిగిన కొన్ని గొప్ప కార్యాలు ఇవి. సమాధులు తెరవబడ్డాయి. ఆ సమాధుల్లో నిద్రించిన అనేక మంది పరిశుద్ధులు వారు పైకి లేచారు. 53వ వచనం. వారు సమాధులలో నుండి బయటికి వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణములో ప్రవేశించి అనేకులకు అగపడిరి. సమాధుల నుంచి లేచిన వారు యేసు ప్రభు పునరుత్థానుడైన తరువాత వారు పట్టణములోనికి వచ్చినట్లుగా, వాళ్ళకు అనేక మందికి కనబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక యేసుక్రీస్తు సమాధి స్థలము, సమాధి ప్రక్రియ ఒక చరిత్రలో మిగిలిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి మరణము, ఇలాంటి సమాధి కార్యక్రమం బహుశా ప్రపంచ చరిత్రలో ఎవరికి జరగలేదేమో అంటే కూడా అతిశయోక్తి కాదు. కొన్ని సంగతులు బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఇందాక చెప్పుకున్నాం. మొట్టమొదటి సమాధి కార్యక్రమం ఎవరిది? హేబేలు చనిపోయాడు, ఆయన ఎలా సమాధి చేశారో మనకు తెలియదు. తర్వాత కయ్యూను చనిపోయాడు, ఆయన సమాధి మనకు తెలియదు. ఆ తర్వాత హనోకు అసలు చనిపోకుండా పరలోకానికి వెళ్ళాడు. నోవాహు చనిపోయాడు, సమాధి కార్యక్రమాలు మనకు తెలియదు. మొట్టమొదటి సమాధి కార్యక్రమం అబ్రహాము భార్య అయిన శారాను గురించి మనం చదువుతాం. ఆదికాండము 23వ అధ్యాయం 19-20 వచనాలలో. ఆదికాండం 23వ అధ్యాయంలో శారా మరణించింది. శారా మరణించిన తర్వాత అబ్రహాము దుఃఖపడ్డాడు. అప్పటికి మమ్రే అనే ప్రాంతంలో అబ్రహాము నివాసం ఉన్నాడు.
ఆ ఊరి పెద్దలందరినీ పిలిచి సమావేశం ఏర్పాటు చేసి, చనిపోయిన నా భార్యను పాతి పెట్టడానికి నాకు ఒక స్థలం కావాలి అని అడిగాడు. ఆ ఊరి పెద్దలు అన్నారు, అయ్యా, నువ్వు మా మధ్య మహారాజులాగా జీవించావు, నీకు మా స్థలాలలో ఏది కావాలో కోరుకో, అది ఇచ్చేస్తామన్నారు. అబ్రహాం అన్నాడు, నాకు ఆ మమ్రే ఎదుటన్న ఆ మక్పేల పొలములోని ఆ గుహ నాకు కావాలి అన్నాడు. ఆ పొలానికి సంబంధించిన హేతు కుమారులు ఆ పెద్దల సమావేశంలో ఉన్నారు. వెంటనే వాళ్ళు పైకి లేచి, అయ్యగారు, ఆ స్థలం నీకు ఇవ్వడానికి మాకు అభ్యంతరం లేదు, తీసేసుకోయా అన్నారు. అలాగైతే దాని రేట్ ఎంతో చెప్పు అన్నాడు అబ్రహాం. అయ్యా, నీకైనా మాకైనా అది ఎంత ఖరీదు, అది ఎంత భాగ్యం, మహా అయితే 400 వెండి తులాలు ఖరీదు చేసిద్ది, అది ఎంతలే తీసుకో అన్నాడు. అబ్రహాము ఆ 400 వెండి తులాలు తూచి వాళ్ళకిచ్చి ఆ స్థలాన్ని తీసుకొని ఆ మక్పేలా గుహలో తన భార్య అయిన శారాను పాతిపెట్టాడు. అది అబ్రహాము దగ్గర నుండి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు అందరి సమాధులు ఆ మక్పేలా పొలములోనే జరిగినట్లుగా ఆదికాండం మనకు జ్ఞాపకానికి తెస్తూ ఉంది. ఇంకక్కడి నుంచి మనం ముందుకు వస్తే ఇంకొక ప్రముఖమైన వ్యక్తి సమాధిని గురించి బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. ఆ మాట చదువుదాం, చూడండి. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 34వ అధ్యాయం 5-6 వచనాలు చదువుదాం, చూడండి. మరొక ప్రాముఖ్యమైన వ్యక్తి సమాధి కార్యక్రమం. యెహోవా సేవకుడైన మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశములో మృతి నొందెను. బెత్పయేరు ఎదుట మోయాబు దేశములోనున్న లోయలో అతడు పాతి పెట్టబడెను. అతని సమాధి ఎక్కడనున్నదో నేటి వరకు ఎవరికి తెలియదు. మోషే ఎక్కడ మరణించాడు? ఏ దేశములో మరణించాడు? మోయాబు దేశములో మరణించాడు. మోయాబు దేశములో మోషే మరణించి సమాధి చేయబడితే ఆ సమాధి ఎక్కడుందో నేటికి ఎవరికి కూడా తెలియదట. తెలియకుండా చేశాడు దేవుడు. మోషే మరణం ఒక ప్రత్యేకమైంది. మోషే మరణం ఓ ప్రత్యేకమైంది. దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే, కొండ మీదకు వచ్చేసాయి, ఇక నువ్వు మరణిస్తావని చెప్పాడు. మోషేతో నేరుగా చెప్పాడు దేవుడు, నువ్వు కొండ మీదకు వచ్చాయి, ఇక కిందికి దిగురావు, నువ్వు అక్కడే మరణిస్తావు అని చెప్పాడు. నేను నా ప్రజలకు ఇస్తానన్న దేశాన్ని నీకు చూపిస్తాను, అక్కడి నుండి ఇక నువ్వు మరణిస్తావన్నాడు. నేను కొండ మీదకి వెళ్ళి మరణిస్తాను అని తెలిసిన మోషే పరిస్థితి ఎలా ఉంటుంది? సమాజం అంతటినీ పోగు చేసి యెహోషువను నాయకుడిగా నిలబెట్టి వాళ్ళకి జాగ్రత్తలన్నీ చెప్పి మోషే కొండ మీదకు నడుచుకుంటూ వెళుతూ ఉంటే మనసులో భావం ఎలా ఉంటుంది? మనసులో ఆలోచనలు ఎలా ఉంటాయి? తనకు ముందే తెలిసిపోయింది ఏమని, నేను చనిపోతున్నాను, నేను ఇక తిరిగి రాను. మోషేకు తెలిసింది. మరణించడం కోసం ఎదురెళ్ళాడు మోషే, చనిపోవటం కోసం వెళ్ళాడు మోషే. తనకు తెలిసి దేవుని పిలుపుకు లోబడి కొండ మీదకి అలా నడుచుకుంటూ వెళ్ళాడు. మరణానికి ఎదురు వెళ్ళాడు మోషే. అలా వెళ్ళాడు. దేవుడు అన్నాడు, ఒకసారి అలా చూడు, కన్నులు పైకెత్తి. అవి ప్రజలు నాటని తోటలవి, ప్రజలు కట్టని ఇళ్ళు అవి, ప్రజలు త్రవ్వని బావులవి, ఎంత సుందరంగా ఉందో చూడు మోషే అనంటే మోషే అలా చూసి మనసులో పరవశించాడు. ఇంత సుందరమైన ప్రదేశాన్ని నేను చేరుకోలేకపోతున్నానే అనుకున్నాడు. మోషే చూసింది చాలు, వచ్చేయన్నాడు. మోషే అలా వెళ్ళిపోయాడు. ఆ శరీరం అలా పడిపోయింది కింద. మరణానికి సిద్ధపడి వెళ్ళిన మోషేని మనం చూస్తాం. అట్ ద సేమ్ టైం యేసుక్రీస్తు మరణాన్ని ఆహ్వానిస్తూ గొల్గోతా కొండ మీదకి వెళ్ళాడు. ఇక్కడ ఇంకొక అద్భుతమైన మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏ దేశంలో మరణించినట్లు 5వ వచనం మనకు తెలియజేస్తుంది. 5-6 వచనాలు. మోషే మోయాబు దేశంలో. ఎక్కడ పుట్టాడు మోషే? మోషే పుట్టింది ఎక్కడ? ఐగుప్తు దేశంలో పుట్టాడు మోషే. మోషే ఎక్కడ పుట్టాడు? ఐగుప్తు. ఈ మరణాల్లో ఒక అద్భుతమైన సందేశం ఉంది, తెలుసుకోవాలి. ఐగుప్తులో మరణించిన ప్రముఖులు ఎవరు? ఐగుప్తులో మరణించిన ప్రముఖులు మన బైబిల్ ప్రకారం యోసేపు,
ఆ, యోసేపు కంటే ముందు వాళ్ళ నాన్న యాకోబు. ఎక్కడ మరణించారు వీళ్ళు? ఐగుప్తులో మరణించి. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు? ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళారు? దేవుడు వారికి ఇస్తానని వాగ్దానం చేసిన ఆ ప్రాంతం నుండి ఐగుప్తుకి వెళ్ళారు. దేవుని ప్రణాళిక ఎలా ఉంటుందో ఒక మాట చెప్పి నేను ముందుకెళ్తాను. ఐగుప్తులో తన ప్రజలైన యాకోబు యోసేపులు మరణిస్తే మరలా తన సేవకుడైన మోషేను ఐగుప్తులో నుంచి లేపాడు దేవుడు. ఎక్కడ తన సేవకుల ప్రయాణం ఆగిందో అక్కడి నుంచి మరొక సేవకుని లేపాడు దేవుడు. ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో పెరిగిన మోషే మోయాబు దేశంలో తన ప్రయాణాన్ని ముగిస్తే ఆ మోయాబు దేశంలో నుండి మరొక వ్యక్తిని లేపాడు దేవుడు. ఎవరిని లేపాడు చెప్పండి? మోయాబు దేశంలో ఎవరిని లేపాడు? మనం దాదాపు 20 సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నాం, వింటూ ఉన్నాం. ఐగుప్తు దేశంలో రూతు అనే ఒక స్త్రీని లేపాడు దేవుడు. ఆమెను ఎక్కడ తీసుకొచ్చాడు? బెత్లెహేముకు తీసుకొచ్చాడు. రూతు బెత్లెహేములో చనిపోతే బెత్లెహేములో మరొక ప్రాముఖ్యమైన వ్యక్తిని లేపాడు దేవుడు. ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇది దేవుని ప్రణాళిక. బైబిల్ ఒక చారిత్రాత్మక సంఘటన మనకు నేర్పిస్తుంది అనడానికి ఒక మచ్చు కొన్ని ఉదాహరణలు. ఇది కట్టుకథలు కాదు, కల్పనా కథలు కాదు, పెట్టకథలు కాదు. ఇది మొత్తం ఒకే చరిత్ర, ప్రపంచ చరిత్ర ఇది. దేవుడు తన సేవకులను, ఒక సేవకుని ఇక్కడ ఆపి అక్కడి నుంచి ఇంకో సేవకుని లేపాడు. ఆయన ఇంకొంచెం దూరం తీసుకెళ్ళి అక్కడ ఆపేసి అక్కడి నుంచి ఇంకొక ఆమెను లేపాడు. ఆమెను బెత్లెహేము తీసుకొచ్చి అక్కడ ఆమెను ఆపేసి అక్కడి నుంచి ప్రపంచానికి రక్షకుడైన యేసుక్రీస్తును లేపాడు బెత్లెహేములో. ఆయన తీసుకొచ్చి యెరూషలేములో ఆయన జీవితాన్ని, ఆయన మరణానికి అప్పగించాడు దేవుడు. ఇప్పుడు ప్రపంచానికి ఆశీర్వాదం ఆ గొల్గోతా కొండ మీద జరిగిన మరణం. ప్రపంచానికి ఆశీర్వాదం ఆ గొల్గోతా కొండ మీద యేసుక్రీస్తు పొందిన మరణం. బైబిల్ గ్రంథములో మొట్టమొదటి పుస్తకమైన ఆది కాండములో మొదటి అధ్యాయము ఆశీర్వాదముతో ప్రారంభమైతే ఆ పాత నిబంధన ఆఖరి